అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల ప్రెసిడెంట్గా వైసీపీకి చెందిన కోలాటి సత్యవతి ఎన్నికయ్యారు. ఎంపీపీ పాలెపు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఎన్నిక జరిగింది. దీంతో మిగిలిన 13 మంది కోలేటి సత్యవతిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం ఉప సర్పంచ్ ఉప ఎన్నిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ వార్డు మెంబర్ను టీడీపీ నేతలు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వైసీపీ వార్డు మెంబర్లను లోనికి పోకుండా అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ సర్ది చెప్పి ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం ప్రజలు సిపిఎం నాయకులతో కలిసి ఆందోళనలు చేపట్టారు. కట్టలేరు వద్ద హై లెవెల్ బ్రిడ్జిని నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. హామీలు మాత్రమే ఇచ్చారు కానీ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టలేదంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. కాకినాడ రూరల్లో జరుగుతున్న ఎంపీపీ ఎన్నికలను వైఎస్ఆర్ సిపి అలాగే ఎంపీటీసీలు బాయ్కాట్ చేశారు. ఎంపీపీ ఎన్నికలపై జెడ్పీటీసీ నులుకుర్తి రామకృష్ణ మాట్లాడుతూ ఒప్పందం ప్రకారమే గోపిశెట్టి పద్మజ రాజీనామా చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ ఎంపీపీ పదవి చేపట్టాలని కానీ జనసేన నాయకులు ఎంపీపీ పదవిని కైవసం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు గాను తమ దగ్గర ఉన్న 8 మంది ఎంపీటీసీలతో వైఎస్ఆర్ సిపి బాయ్కాట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సికింద్రాబాద్ సనత్ నగర్లో ఇఫ్తార్ విందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా గొప్పగా రంజాన్ను జరుపుకుంటారని అన్నారు. రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఐక్యతను చాటుతాయని చెప్పారు. ఈ ఇఫ్తార్ విందులో మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ్ గౌడ్, అత్తిలి మిల్లికార్జున్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. దేశ సమైక్యతను దెబ్బతీసేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. దేశంలో అవినీతి పెరిగిందని, వగ్రీకరణ, భాషల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. డాక్టర్ ప్రవీణ్ పగడాల హత్య రాజకీయ హత్య అని, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని చెప్పారు. అంతేకాకుండా ఒక జడ్జి ఇంట్లో 500 కోట్ల రూపాయలు దొరకడం కేంద్ర వైఫల్యంగా ఆయన అభివర్ణించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై, ఆలయాల పరిరక్షణపైన మాట్లాడే హక్కు లేదన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని అధికారులు కూల్చేస్తుంటే డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఒక మాట కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మరణంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, పక్కా ప్రణాళికతో హత్య చేశారని ఆమె ఆరోపించారు. అది హత్య అని చెప్పడానికి సంఘటనా స్థలంలో అనేక ఆధారాలు కనిపించాయని షర్మిల పేర్కొన్నారు. రాజకీయ అస్థిరతతో అట్టడుగుతున్న బంగ్లాదేశ్ నిన్న 53వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం సందర్భంగా మీకు, బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని లేఖలో మోడీ పేర్కొన్నారు. ఈరోజు మన 2 దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజు అని చెప్పారు. మన త్యాగాలు ఉమ్మడి చరిత్రకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ భూముల వేలంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎంకు రాసిన లేఖలో హెచ్ఐసియులో ఉన్న 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను విరమించుకోవాలని కోరారు. అలాగే గతంలో ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయంలో దొంగల బీభత్సం సృష్టించారు. హుండీ పగలగొట్టి నగదు అపహరణతో పాటు స్వామివారి వెండి కిరీటం, పలు వస్తువులను దుండగులు దోచుకెళ్లారు. అంతేకాకుండా ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ మాయం చేశారు. ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ జరిగిన సంఘటన గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మధిర రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి దర్యాప్తు ప్రారంభించారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు అవయవదానం బిల్లును స్పీకర్ గడ్డెం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అవయవదానం బిల్లుకు బీఆర్ఎస్ తరపున తాము సంపూర్ణ మద్దతునిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జీవన్ దాన్ ద్వారా 3,000 అలాగే 727 మంది బాధితులను ఆర్గాన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీపై బుధవారం రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సగం రుణమాఫీతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని కామెంట్ చేశారు. కొందరికే రుణమాఫీ చేసి రేవంత్ సర్కార్ అందరికీ చేశామని చెబుతుందని ఆమె ఆరోపించారు. చిత్తూరు జిల్లా కృష్ణాపురంలో టీడీపీ నాయకుడు రామకృష్ణ పెద్ద కర్మలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉండటానికి కార్యకర్తలే కారణమని ఆయన తెలిపారు. రామకృష్ణ మృతికి గల కారకులకు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ ఈ కుటుంబానికి ఉద్యోగం ఇస్తారని ఆయన తెలియజేశారు. విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. సకాలంలో వైద్యం అందక తల్లి గర్భంలో 2 బిడ్డలు మృతి చెందారని బంధువులు ఆందోళన చేపట్టారు. పురిటి నొప్పులతో లక్ష్మి అనే మహిళ ఆరాధ్య హాస్పిటల్ చేరిందని, అప్పటి నుండి వైద్యులు బాధితురాలికి నిర్లక్ష్యంగా వైద్యం అందించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి న్యాయ వ్యవస్థను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు కష్టపడి డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తే జగన్ దానిని విధ్వంసం చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు నష్టపోయిందని ఆయన తెలియజేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ను విచారణను వచ్చే బుధవారంకు వాయిదా వేసినట్లు కోర్టు పేర్కొంది. జగన్ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించారని చెప్పారు. అలాగే 22 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై విడుదల రజనీ అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాఘవాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు మాజీ మంత్రి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ రుణమాఫీ విఫలమని లోక్సభలో నిర్మల చెప్పారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణలో రుణమాఫీ 30% మందికి కూడా అందలేదన్నారు. రైతు బంధు నిధులు విడుదల కాలేదని, రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై శాతంగా సుంకం విధించినట్లు ప్రకటించారు. ఈ చర్య శాశ్వతమని అధ్యక్షుడు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భూ నిర్వాసితులతో సమావేశమయ్యారు. టీడీఆర్ల విషయంలో తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని భూ నిర్వాసితులకు సూచించారు. బాధితుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని నష్టపరిహారాన్ని నిర్ణయిస్తామని ఆయన తెలియజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారిని 75,354 మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం 3,54 లక్షలు వచ్చినట్లుగా వారు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. పునర్విభజనతో జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని అసెంబ్లీ సాక్షిగా తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రవర్తనపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలంతా సభా మర్యాదను పాటించాల్సిందేనని తెలిపారు. సభ జరుగుతున్న సమయంలో తన సోదరి ప్రియాంక గాంధీ వద్దకొచ్చిన రాహుల్ గాంధీ ఆమె బుగ్గలు నిమిరి పలకరించారు. ఈ విషయంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ్యులకు కీలక సూచన చేశారు. అయితే సభలో ఎలా ప్రవర్తించాలో కొన్ని నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. తన ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల కిందటే 1000 సీసీ కెమెరాలు 28 డ్రోన్లు ఏర్పాటు చేశామన్నారు. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీలతో పాటు ప్రతి ఇంట్లో సీసీ కెమెరా కూడా ఉండాలన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నేరస్తులు చెల్లాచెదురవుతున్నారని తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో మట్టి మాఫియా ఎక్కువగా ఉందని చెప్పి దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. అయితే బరి తెగిస్తున్నారు, స్థానికులను వాపోతున్నారు. అక్రమ మట్టి తవ్వకాలతో కొండలు గుట్టలు మాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాత్రి పగలు తేడా లేకుండా రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అయితే ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో ఆగిపోతుంది ఏంటండి? రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలిపారు. అలాగే ఈ రోజు విడుదలైన చరణ్ కొత్త మూవీ పెద్ది ఫస్ట్ లుక్ పై కూడా చిరు కామెంట్ చేశారు. పోస్టర్లో రామ్ చరణ్ లుక్ చాలా అద్భుతంగా ఉందని, ఈ చిత్రం తప్పకుండా సినీ అభిమానులకు ఒక మంచి ట్రీట్ కానుందని చిరంజీవి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు పోలవరంకు చేరుకున్నారు. ముందుగా ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి భావోద్వేగానికి లోనయ్యారు. పోలవరం ప్రాజెక్టు కోసం నిర్వాసితులు వేల ఎకరాల్లో భూములు త్యాగం చేశారని గుర్తు చేశారు. భూములు ఇచ్చినోళ్ళకి గత ప్రభుత్వం ఏమీ చేయలేదని అతను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మధ్యలో ఆగిపోతుంది, మీరే చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శాసనసభ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీసు స్టేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం అవసరమని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సమీపంలో అందుబాటులో ఉండేందుకు ఇవన్నీ నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరారు. అలాగే ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేందుకు రహదారుల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య మళ్లీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా ఆర్మీ అధికారులు తెలిపారు. గత 4 రోజులుగా ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. రాజ్బాగ్లోని ఘాటీ జాతువా ప్రాంతంలో ఉదయం భద్రతా దళాలకు ఉగ్రవాదులను ఎదురుపడగా కాసేపు భీకర ఎదురుకాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. పరిస్థితిని అంచనా వేసి అదనపు బలగాలను స్పాట్కు తరలించారు. రాజస్థాన్ రాయల్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన 4వ భారత క్రికెటర్గా నిలిచాడు. 23 ఏళ్ల ఈ స్టార్ ప్లేయర్ కేవలం 102 ఇన్నింగ్స్లలో 3000 పరుగులు పూర్తి చేశాడు. కాగా ఈ జాబితాలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. 10వ తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో తనకేంటి సంబంధం లేదు అని చెప్పింది. తనను పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని ఒక విద్యార్థి హైకోర్టును ఆశ్రయించింది. డీబార్ రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతించాలి అంటూ శాలి గౌరవానికి చెందిన ఝాన్సీ లక్ష్మి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతడి సోదరి మాదాసు సత్యవతి ఈరోజు హైదరాబాద్లో తుది శ్వాస విడిచింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సత్యవతి మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు. సత్యవతి మరణ వార్త తనను ఎంతగానో కలిచివేసిందని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ఎండలు మండిపడుతున్నాయి. రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇండియా, చైనాల మధ్య సమస్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కానీ వివాదం నెలకొనకుండా వాటిని పరిష్కరించుకోవాలని తెలిపారు. 2020లో జరిగిన ఘర్షణ మాత్రం మార్గం కాదు అని వ్యాఖ్యానించారు. గతేడాది అక్టోబర్ నుంచి భారత్, చైనాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయని తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగిలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆర్ఏఓ సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలు లెక్క చేయని కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారి ఏఐఎస్ఎఫ్ నాయకులపై దాడికి పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే ఇంటర్ బోర్డు అధికారి ఏఆర్ఐపై ఎంక్వైరీ చేసి వారిని విధుల నుండి తొలగించాలని వాళ్ళు న్యాయం చేయాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి అన్న కామెంట్స్ కు కౌంటర్ వేశారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మీద తమకు నమ్మకం ఉందని వెల్లడించారు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు రావడం గ్యారంటీ అని స్పష్టం చేశారు. గుండె సంబంధిత సమస్యలకు చికిత్స పొందుతున్న కొడాలి నానిని వైసీపీ అధినేత జగన్ ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. నాని ఆరోగ్యంపై ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నారు జగన్. ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై క్రైస్తవ లోకం ఎంతగానో చిందిస్తుందని కర్నూలు క్రైస్తవ సంఘ నాయకులు అన్నారు. పాస్టర్ల ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ప్రవీణ్ అనుమానాస్పద మృతి నిరసిస్తూ నిరసన తెలిపారు. ప్రవీణ్ మరణం వెనుక దాగి ఉన్న కుట్రను ప్రభుత్వము, పోలీసులు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. 30వ తేదీన హుజూర్ నగర్ నడిబొడ్డున సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రజలే మా కుటుంబంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా సన్న బియ్యం తినాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రజా పాలన, అందరికీ ఇది అందుబాటులో ఉండేలా సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. టెక్సాస్లోని డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ బీభత్సం సృష్టించింది. ఒంటిపై నూలు పోగు లేకుండా వింతగా ప్రవర్తిస్తూ అందరినీ భయాందోళనకు గురిచేసింది. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కొరకడంతో పాటు 2 ఎయిర్పోర్టు సిబ్బందిని పెన్సిల్తో పొడిచింది. చివరికి భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను మానసిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు వారు వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందలేదని, ఆయనది హత్య అని పాస్టర్ కేఏ పాల్ చెప్పారు. ఆయనను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాస్టర్ కేఏ పాల్ డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని పాస్టర్ కేఏ పాల్ సందర్శించి అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య సిద్ధమవుతుంది. నవమి వేడుకలకు సంబంధించిన షెడ్యూల్ను రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాలరామయ్య ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్యతిలకం దిద్దనున్నారు. ఈ వేడుకను చూడడానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంసీ చైర్మన్ ఆల్వాల్ రమేష్ రెడ్డిపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని తెలిపారు. గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన రమేష్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. లోన్ కోసం ఒక అమ్మాయి ఫోన్ చేస్తే సమాజం సిగ్గుపడేలా మాట్లాడారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ హైడ్రామా చేసింది. కొంతమంది ఎంపీటీసీలను ఎమ్మెల్సీ భరత్ కిడ్నాప్ చేశారంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎట్టకేలకు వీకోట జడ్పీ చైర్మన్ అతిథి గృహంలో ఎంపీటీసీలు ఉన్నారని సమాచారం అందడంతో రామకుప్పం తెలుగు తమ్ముళ్లు అక్కడికి చేరుకున్నారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో ఒక మహిళ హల్చల్ చేసింది. మధురవాడ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మేడెక్కి కిందకు దూసుకొస్తాను అంటూ అక్కడి నుంచి దూకేస్తాను అంటూ స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ భాస్కర్ ఎంతో తెలివిగా వ్యవహరించి మహిళను కాపాడారు. భర్త సరిగ్గా చూడటం లేదని అందుకే దూకడానికి ప్రయత్నించానంటూ ఆమె తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని రాచర్ల రైల్వే గేటు సాంకేతిక లోపంతో 3 గంటల పాటు తెరుచుకోలేదు. దీంతో వాహనదారులు తీవ్ర నరకయాతన చెందారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు ఉద్యోగస్తులు అవస్థలు పడ్డారు. రైల్వే గేటును కొందరు బలవంతంగా ఎత్తి అవతల వైపుకి వెళ్లారు. నిరంతరం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. గతేడాది మాస్కో పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే మరణిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇటీవల ఆయనకు గుండెపోటు వచ్చిందని తమకు సమాచారం ఉందని ఆయన వెల్లడించారు. పుతిన్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ఇటీవల జరిగిన ప్రచారం నేపథ్యంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. పసిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయని గోల్డ్ యాజమాన్యులు తెలిపారు. 22 క్యారెట్ల బంగారం ధరపై 400 రూపాయలు పెరిగి 82,000 రూపాయలు, అలాగే 350 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధరపై 440 రూపాయలు పెరిగి 89,840 రూపాయల వద్ద ఉంది. అలాగే వెండి ధరలు కిలో 1,11,000 దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది.